Sir, me favorite music director ever, and I would say in contemporary music. And can you also explain in more detail? Shailaja. కళ్యాణం కమనీయం జీవితం అంటే ఎంఎస్ విశ్వనాథ్ గారు, కె మహాదేవన్ గారు వీళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేసి ఒక బాట చేసి ఒక రోడ్ చేసి మనకి ఇచ్చారు. ఆ రోడ్ లోనే ఇళయరాజా కూడా వచ్చారు. ఇళయరాజా వచ్చినప్పుడు బాక్, బీథోవెన్, పాల్మరియా ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ కంపోజర్స్ ని కూడా ఆయనతో తీసుకుని వచ్చారు. బికాస్ ఆ ఫీల్ అంటే ఒక మ్యూజిక్ లో ఒక కాన్సెప్ట్ కైండ్ ఆఫ్ ఫీల్, ఒక సింఫోనిక్ కైండ్ ఆఫ్ ఫీల్. चीनी कम है थोड़ी थोड़ी तुझ में है कम 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 जिंदगी गले लगा दे జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. దీన్ని తీసుకుని వచ్చి అంటే ట్రెడిషనల్ మ్యూజిక్ తో పాటు మనం వెస్టర్న్ క్లాసిక్ ఎలా చేయాలనేది ఆయన ఇచ్చిన ఒక బాట, ఆయన ఇచ్చిన ఒక రూట్. అది వచ్చి మాలాంటి కంపోజర్స్ కి చాలా వరకు నచ్చిన ఒక విషయం. బికాస్ ఇళయరాజా అనేది ఒక టోటల్ గా ఒక కంపోజర్. ఆయన టోటల్ డౌన్ టు ఎర్త్ ఫోక్ సాంగ్ అయినా సరే, ఒక క్లాసికల్ అయిన సాగర సం లాంటి క్లాసికల్ అయినా సరే, మెలోడీ తకిట తదిమి తందన హృదయ లయన జతుల గతుల టైంలో 80s లో చేయడం చాలా కష్టం. ఎన్ని పుణ్యలాగట అలా వింటే ఏ మనసైనా కరిగిపోతుంది. ఒక డౌన్ టు ఎర్త్ మాస్ సాంగ్ అయినా సరే, ఒక సింపుల్ ఫోక్ మెలడీ అయినా సరే, సాగర సంగం లాంటి ఒక క్లాసికల్ మ్యూజిక్ అయినా సరే, టోటల్ మెలడీ, సోల్ఫుల్ మెలడీ లా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇలాంటి இணையாகும் துணையாகும் సంసార సంగీతమే ఎగ్జిబిట్ చేయటం, అలాంటి కటింగ్స్ తీసుకొని రావటం ఆయన చేసిన పెద్ద ఇండియన్ మ్యూజిక్ లో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ మ్యూజిక్ లో పాటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. ఆనందో బ్రహ్మ గోవిందో ఆయన వెస్టర్న్ క్లాసికల్ థింగ్, డైరెక్ట్ వెస్టర్న్ కాదు. వెస్టర్న్ అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే అలాంటి డిస్కో వెస్టర్న్ అని కూడా. நல்ல நல்ல என்னை தொட்டு மன்மதன் உன் வேலையை காட்டு ஓ உன் பாட்டு ది రైట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. అది పాపులర్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్. బట్ వెస్టర్న్ క్లాసికల్ అనేది అది వచ్చి మనం ఎంత చివరికి మనం క్లాసికల్ మ్యూజిక్, శాస్త్రీయ సంగీతం అంటున్నామో, ఈక్వల్ గా వెస్టర్న్ క్లాసికల్ కూడా ఒక కైండ్ ఆఫ్ వర్క్ అది. సో దాన్ని తీసుకుని వచ్చి మనకి పరిచయం చేయటం, అలాంటి సాంగ్ ని ఇక్కడ చేయటం, అదే ఛాలెంజ్. ఆ రూట్ లో నేను కూడా కొంచెం వరకు ట్రావెల్ చేసాను అనేది నా హ్యాపీనెస్. అది